సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిం. మొన్నే మిరై టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ అశోక అండ్ 9 అన్నోన్ బుక్స్ మీద బేస్ అయి ఉంది. అది టీజర్ చూసాక నాకు అర్థమైంది. సో టీజర్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేసే ముందు ఈ 9 అన్నోన్ బుక్స్ హిస్టరీ ఏంటో తెలుసుకోండి. వాటి గురించి చెప్పాలంటే పెద్ద మ్యాటరే ఉంది, కానీ మన వీడియో టాపిక్ అది కాదు కాబట్టి షార్ట్ ఫామ్ లో కానిచ్చేస్తా. 9 books, 100 questions, 1 stick. Big adventure. అశోకుడు చేసిన చివరి యుద్ధం కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో నియర్లీ 1 lakh సైనికులు చనిపోయారు. ఆ యుద్ధాన్ని గెలిచినప్పటికీ అంత ఘోరమైన బ్లడ్ అండ్ వైలెన్స్ తో కూడిన యుద్ధాన్ని ఎక్స్పీరియన్స్ చేశాక సమ్రాట్ అశోకుడు వైలెన్స్ కి పర్మనెంట్ గా టాటా బై బై చెప్పేసి బుద్ధిజం లో చేరిపోయాడు. కానీ అంతకంటే ముందు మన హిందూయిజం లో ఉన్న అపర జ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక 9 మెంబర్స్ తో ఒక సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశారు. ఆ 9 మెంబర్స్ ఒక్కొక్క ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ లైక్ ఫిజియాలజీ, కమ్యూనికేషన్, గ్రావిటీ, మైక్రోబయాలజీ, ప్రొపగండా, కాస్మాలజీ, ఆల్కెమీ, లైట్ అండ్ సోషియాలజీ. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఒక్కో బుక్ లో రాశారు. అండ్ వాళ్ళ పని ఏంటంటే ఆ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎవరు మిస్యూజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఆ 9 బుక్స్ లో ఒక బుక్ ఫిజియాలజీ. ఆ బుక్ లో మన హ్యూమన్ బాడీలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ట్రీట్మెంట్స్ తో పాటు ఒక్క టచ్ తో మనిషిని చంపగలిగే టెక్నిక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ టెక్నిక్ ని ద టచ్ ఆఫ్ డెత్ అని అంటారు. అండ్ ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఇయర్స్ బ్యాక్ ఆ బుక్ లో నుంచి మిస్ అయి దొరికిన ఒక్క పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో ప్రజెంట్ జూడో అని పిలువబడే మార్షల్ ఆర్ట్ ని క్రియేట్ చేశారంట. సో ఒక్క పేజ్ లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ బుక్ మొత్తంలో ఎలాంటి డేంజరస్ టెక్నిక్స్ ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. సో ఇలానే మిగతా 8 బుక్స్ లో కూడా ఆ ఫీల్డ్స్ కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే దాని వల్ల జరిగే మంచి కన్నా దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల కలిగే విధ్వంసమే చాలా డేంజరస్ అని సమ్రాట్ అశోకుడు ముందే గ్రహించి ఈ సీక్రెట్ సొసైటీని స్థాపించాడు. అండ్ ఆ సీక్రెట్ సొసైటీ ఒక రూల్ ఏంటంటే ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఆ 9 మెంబర్స్ లో ఎవరైనా ఆ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటే వాళ్ళ ప్లేస్ లో వేరే ఎవరినైనా వాళ్ళే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ సడన్ గా ఎవరైనా చనిపోతే మిగతా గ్రూప్ మెంబర్స్ కలిసి ఆ చనిపోయిన పర్సన్ పొజిషన్ ని వేరే ఎవరికైనా ఇవ్వాలి. బట్ ఆ గ్రూప్ లో ఎప్పటికీ పక్కా 9 మెంబర్స్ ఉండాలి. సో ఈ సీక్రెట్ సొసైటీ ప్రెజెంట్ జనరేషన్ లో కూడా రన్ అవుతుంది అని చాలా మంది బిలీవ్ చేస్తారు. సో దీని మీద ఈ మూవీ కాన్సెప్ట్ బేస్ అయి ఉంది. అండ్ మీకు ఈ 9 అన్నోన్ బుక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే డిస్క్రిప్షన్ లో ఈ టాపిక్ మీద యూట్యూబ్ లో ఉన్న బెస్ట్ వీడియో లింక్ ఇస్తా. ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. Okay. సో రఫ్ గా మూవీ ప్లాట్ ఏంటంటే మన విలన్ ఆ 9 బుక్స్ ని పొందడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ మన హీరో అతన్ని అడ్డుకొని ఆ బుక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మూవీ ఇంకా ఎగ్జైటింగ్ గా ఉండాలి కాబట్టి విలన్ కి బ్లాక్ స్వార్డ్ అండ్ అతన్ని ఫేస్ చేయడానికి మన హీరోకి మిరై తోడుగా ఉంటాయి. అండ్ ఈ మూవీ మోస్ట్లీ జాపనీస్ అండ్ నేపాలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఈ మిరై వెపన్ నేపాల్ లో ఫేమస్ అయిన గాడ్ మంకీ కింగ్ యూజ్ చేసిన స్టిక్ అన్నట్లు రెఫరెన్స్ ఉండొచ్చేమో, అంటే థియరీ. అండ్ ఇప్పటి నుంచి హీరో విలన్ అని కాకుండా హీరోని సూపర్ యోధ అండ్ విలన్ ని బ్లాక్ స్వార్డ్ అని పిలుచుకుందాం. సో బ్రేక్ డౌన్ స్టార్ట్ చేద్దాం. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. ఇక్కడ ఈ స్వామీజీ అశోకుడి ఆశయం కొలాప్స్ అవ్వబోతుందని అంటున్నాడు. సో ఆ 9 బుక్స్ ని రాంగ్ హ్యాండ్స్ లో పడకుండా ప్రొటెక్ట్ చేయాలి అన్న అశోకుడి ఆశయం ఫెయిల్ అవ్వబోతుంది. బికాస్ ఇప్పుడు ఆ బుక్స్ ని పొందడానికి బ్లాక్ స్వార్డ్ వస్తున్నాడు. నెక్స్ట్ అశోకుడి కళింగ యుద్ధం షార్ట్స్ ప్లే అవుతాయి. తర్వాత ఈ ఫ్రేమ్ లో బ్లాక్ స్వార్డ్ పవర్ ఎయిర్ లో ట్రావెల్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ ని గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫ్రేమ్ లో బ్లాక్ స్వార్డ్ ఒక ప్లేస్ కి వచ్చాడు. ఇదే ప్లేస్ లో జరిగే ఫైట్ ని లాస్ట్ ఇయర్ వచ్చిన గేమ్స్ లో అండ్ బ్లాక్ స్వార్డ్ ఇంట్రడక్షన్ గేమ్స్ రెండిట్లో హైలైట్ చేసి చూపించారు. సో ఐ థింక్ ఇది అతని ఎంట్రీ సీన్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ అతని కాస్ట్యూమ్ మీద జాపనీస్ లో వర్తి అని రాసి ఉంది. డిడ్ ఇట్ మీన్ హీ ఇస్ వర్తి ఫర్ దోస్ 9 బుక్స్? ఈ ఫ్రేమ్ లో బ్లాక్ స్వార్డ్ అటాక్ చేసిన ప్లేస్ లో ఉన్న ఈ పర్సన్ ని తర్వాత ఈ షాట్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ బ్లాక్ స్వార్డ్ ఏమంటాడో ఒకసారి వినండి. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. ఇక్కడ బ్లాక్ స్వార్డ్ అన్న మాటలతో అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరికి పాస్ట్ లో పరిచయం ఉంది. అండ్ అతను ఈ పర్సన్ ని ప్రొఫెసర్ అని అంటున్నాడంటే ఐ థింక్ ఈ ప్రొఫెసర్ ఆ 9 అన్నోన్ బుక్స్ మీద ఎన్నో ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తుండొచ్చు. సో ఆ బుక్స్ ఎక్కడ ఉండొచ్చో ఆయనకి కొంచెమైనా ఐడియా ఉంటుంది కాబట్టి ఇతని హెల్ప్ తో ఆ బుక్స్ ని దక్కించుకోవాలన్నది అతని ప్లాన్ అయి ఉండొచ్చు. థియరీ. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లో బ్లాక్ స్వార్డ్ ఇక్కడ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ మ్యాటర్ అది కాదు. ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ మీద జాపనీస్ లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని రాసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ టేబుల్ మీద ఒక బుక్ ని గమనించవచ్చు. సో బ్లాక్ స్వార్డ్ ఆ 9 బుక్స్ లో ఒక బుక్ ని సాధించాడు. అది ఈ షాట్ లో చూపించారు. ఇక్కడ అతను ఆ బుక్ ని ఒక బ్యాగ్ లో నుంచి తీయడం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టీజర్ లో చూపించిన ఈ ఫైట్ సీక్వెన్స్ లో షాట్ అని అతని కాస్ట్యూమ్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ అతను తన బ్లాక్ స్వార్డ్ పవర్ తో ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తన లోపలికి అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో సేమ్ టేబుల్ మీద అలాంటి 6 బుక్స్ ఉన్నాయి. ఇక్కడ అతను మళ్ళీ అదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తున్నాడు. అంటే అతను టోటల్ 9 బుక్స్ లో 7 బుక్స్ సాధించేశాడు కూడా. సో మిగిలినవి ఓన్లీ 2 బుక్స్. ఇక్కడ ఎంత జరుగుతుంటే అక్కడ మన సూపర్ యోధ ఏం చేస్తున్నాడు అంటారు? ఇది నా తెలియదు చూడగట్ల నాకు తెలియదు.
ఈ సీన్ లో అబ్జర్వ్ చేస్తే బ్లాక్ స్వోర్డ్ చేతిలో ఉన్న షీల్డ్ కి కూడా బ్లాక్ స్వోర్డ్ లాంటి పవర్ కనిపిస్తుంది. సో ఐ థింక్ ఆ పవర్ బ్లాక్ స్వోర్డ్ తో పాటు వేరే వెపన్ కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుండొచ్చు, లేదా ఆ పవర్ తోనే డిఫరెంట్ వెపన్స్ ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే ఈ సీన్ లో ఆ బ్లాక్ స్వోర్డ్ ఫామ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ పవర్ బై డిఫాల్ట్ ఫాగ్ ఫామ్ లో ఉండొచ్చు అండ్ అతను అనుకున్న వెపన్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతుండొచ్చు. అండ్ అది హనుమాన్ మూవీలో లాగా ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ పవర్ అనుకుంటా. అండ్ దాన్ని అతను ఈ బాక్స్ లో స్టోర్ చేస్తాడు అనుకుంటా. అండ్ అది ఎంత పవర్ఫుల్ లో ఈ ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అతను ఆ ఫాగ్ తో అటాక్ చేస్తే ఇంత పెద్ద పిల్లరే పడిపోయింది. అండ్ స్టార్టింగ్ లో చూపించిన ఈ ఫ్రేమ్ లో కూడా అతను ఆ ఫాగ్ తో ఎవరి మీద అటాక్ చేశాడు అనుకుంటా. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లో ఒక పర్సన్ పై నుంచి కార్ మీద పడతాడు. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ లో అదే పర్సన్ ని గ్రౌండ్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెళ్తున్న వాళ్ళు బ్లాక్ స్వోర్డ్ మనుషులు అనుకుంటా. ఐ థింక్ ఈ పర్సన్ ఆ 9 అన్నోన్ బుక్స్ లో ఒక్క బుక్ కి ప్రెజెంట్ ప్రొటెక్టర్ అయి ఉండొచ్చు. సో ఈ సీన్ లో వీళ్ళు ఇతని దగ్గర నుంచి ఆ బుక్ తీసుకొని వెళ్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ మన సూపర్ యోధా ఎంట్రీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు యోధావే కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సో ఈ మూవీలో కూడా ద చూజన్ వన్ కాన్సెప్ట్ ఉండొచ్చు. అంటే ఆ వెపన్ ని మన సూపర్ యోధ తప్ప ఇంకా ఎవరు యూజ్ చేయలేరు. స్టార్టింగ్ లో అతను కూడా యూజ్ చేయలేడు, అది సెకండరీ థింగ్. సో మిరైన్ యూజ్ చేయగలిగే పవర్ ని యాక్టివేట్ చేయడానికి అతను ఎంతో కష్టపడతాడు. అది టీజర్ లో చూపించిన ఈ షార్ట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకనొక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూజ్ చేయగలుగుతాడు అనుకుంటా. సో ఆ టఫ్ సిచ్యువేషన్ టీజర్ లో చూపించిన ఈ ఫైట్ సీన్ అయి ఉండొచ్చు. ఐ థింక్ ఈ సీన్ లో బ్లాక్ స్వోర్డ్ మనుషులు ఆ ప్లేస్ మీద అటాక్ చేస్తారనుకుంటా. అండ్ స్టార్టింగ్ లో మన సూపర్ యోధ కూడా బాగానే దెబ్బలు తింటాడు అనుకుంటా. బట్ అతని ప్రాణాల మీదకు వచ్చిన టఫ్ సిచ్యువేషన్ లో ఆ వెపన్ యాక్టివేట్ అవుతుంది అనుకుంటా. ఈ ఫ్రేమ్ లో ఆ ఫైట్ మధ్యలో నుంచి బ్రైట్ లైట్ రావడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐ థింక్ ఆ వెపన్ యాక్టివేట్ అయినందుకు దాని నుంచి ఆ లైట్ వస్తుంది అనుకుంటా. సో ఇది అతని ఫస్ట్ ఫైట్ కాబట్టి హనుమాన్ మూవీ ఇంటర్వెల్ ఫైట్ రేంజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తే టీజర్ లో కొన్ని షార్ట్స్ లో అబ్జర్వ్ చేస్తే మిరై యాక్టివేట్ కాకముందు చిన్నగా ఉంది అండ్ యాక్టివేట్ అయ్యాక పెద్దగా ఉంది. సో ఆ వెపన్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటా. అండ్ ఐ థింక్ మిరై ని థోర్ హ్యామర్ లా కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే ఈ ట్రైన్ మీద రన్ చేసే షాట్ లో మన యోధుడి చేతిలో మిరై లేదు, బట్ ఈ షాట్ లో వచ్చేసింది. అండ్ సేమ్ ఈ ఫ్రేమ్ లో లేదు అండ్ ఈ ఫ్రేమ్ లో వచ్చేసింది. అండ్ టీజర్ లో ఈ షాట్ లో బ్లాక్ స్వోర్డ్ వెనకాల ట్రైన్ ట్రాక్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐ థింక్ మూవీలో హీరో అండ్ విలన్ ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఇదే అయి ఉండొచ్చు. అండ్ ఈ ఫ్రేమ్ లో మన జగ్గుబాయ్ క్యారెక్టర్ వెనకాల కూడా ట్రైన్ ట్రాక్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్లాక్ స్వోర్డ్ ఈయన మీద అటాక్ చేశాడు అనుకుంటా. సో ఈయన బ్లాక్ ఫోర్స్ ని స్టాప్ చేస్తున్నాడు. అండ్ ది లాస్ట్ షాట్ ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న డివైన్ క్యారెక్టర్ స్కిన్ టోన్ అండ్ ఆ మంకీస్ చేతులు జోడించి మొక్కడం చూస్తే ఎవరైనా ఈజీగా గెస్ చేయగలరు ఆ క్యారెక్టర్ ఎవరో కాదు శ్రీరాముడని. సో మరి ఈ షాట్ ఏదైనా ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలా చూపిస్తారో లేదా హనుమాన్ మూవీలో లాగా క్లైమాక్స్ లో ఎంటర్ ఇస్తారో తెలియదు. దీని మీద నెక్స్ట్ వచ్చే వీడియో కంటెంట్స్ లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అండ్ ఇంకో డీటెయిల్ ఏంటంటే మన బ్లాక్ స్వోర్డ్ ఫస్ట్ బుక్ ని సాధించిన సీన్ లో ఇక్కడ షాప్ నేమ్ అరబిక్ లో ఉంది. అండ్ ఈ షాట్ లో మన సూపర్ యోధ వెనకాల పిరమిడ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐ థింక్ ఈ 2 షాట్స్ ఈజిప్ట్ లో అనుకుంటా. అండ్ ఈ ట్రైన్ షాట్ ని శ్రీలంకలో షూట్ చేశారు. సో ప్రెజెంట్ జనరేషన్ లో ఆ 9 అన్నోన్ మెన్ వేరే వేరే కంట్రీస్ లో ఉండొచ్చు. సో మూవీలో కూడా చాలా కంట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారనుకుంటా. అండ్ అంతే మిరై టీజర్ ని 0.25x స్పీడ్ లో చూసాక నాకు దొరికిన అమేజింగ్ డీటెయిల్స్ ఇవే. ఒకవేళ నేను మిస్ అయిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. టీజర్ మీద మీ థాట్స్ అంటే కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఉన్న TFI బానిసలకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి టీజర్ అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇంకా కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.